నాతో వచ్చిన మీ అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. అయితే విషయం ఏంటంటే శరత్ అన్న కానీ, అక్క కానీ, అన్న కానీ, మహేష్ అన్న అయితే పరిచయమే. అన్న గురించి మామూలుగా సినిమాలనే విన్నా. వీడు ఎక్కడ వదలడు. నేనేమనుకుంటున్నానంటే వీళ్ళందరినీ దాదాపుగా వీళ్ళు పరిచయం అయ్యి నేను దాదాపు ఒక 7-8 ఏళ్ళు అయింది. కానీ ఎప్పుడు వీళ్ళందరూ నేను ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలవలేదు, రాలేదు. ఈరోజు ఫస్ట్ టైం అనమాట అందరి ముందు ఫస్ట్ టైము దాదాపుగా మాట్లాడేటోని పాడేటోని కానీ ప్రేమించలేదు, ప్రేమించబడలేదు ఇప్పటిదాకా. ప్రేమించబడలేదు. అన్న పాటలు విన్నా బాగా. శరతన్న మాట్లాడినప్పుడు అనిపించింది ఏంటంటే ప్రేమించాలి ఖచ్చితంగా, రాయాలి ఖచ్చితంగా అన్నప్పుడు ఖచ్చితంగా రాయాలి, ప్రేమించబడాలి. అక్క చెప్పిన తర్వాత మొత్తం సింబల్స్కి అంకితం అయిపోతున్నప్పుడు ఇంకా రాసుడు ఎక్కడ పుడుతుంది రా భయ్. వాట్సాప్లో నిజంగానే చూసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని అడిగినప్పుడు చినిగిపోయిన లవ్ ఒకటేస్తారు, నిండున లవ్ ఒకటేస్తారు, 2 కళ్ళ లవ్ ఒకటేస్తారు. మరి ప్రేమ ఏడ నడుస్తుంది ఇంతకు? మళ్ళీ ఈ మధ్యలో అదేంది ఇన్స్టాగ్రామ్ తర్వాత 2-3 బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రేమించేదానికంటే ప్రేమించొద్దని చెప్పే ముచ్చట్లు మస్తు ఎక్కువైనాయి. నిజమే అక్క, ప్రేమించొద్దనే ముచ్చట్లు మస్తు ఎక్కువైనాయి. ఎందుకోసం అని అంటే అమ్మాయి ఈడ మాట్లాడితే ఆడ మాట్లాడుతుంది, అబ్బాయి ఈడ మాట్లాడితే ఆడ మాట్లాడతాడు. ఎవడెవడు ఏడ మాట్లాడతాడు, ఏం చేస్తాడు తర్వాత విషయం. కానీ నువ్వు మాట్లాడేది సరిగ్గా ఉందా లేదా ఆలోచించుకోలేకపోతే అట్లొకటి అనుమానాలే వస్తాయి. మరి ప్రేమిస్తావా ప్రేమించవా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదా. తక్కువనే మాట్లాడతా అనుకుంటున్నా. నేను ఒకసారి చిన్నగా వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ రేలేదో చూస్తుంటే ఒక పాట వచ్చింది. వంగి నా పైరు మీద గువ్వలాలినట్టు ఎవ్వన్నావో ఇలాల గొబ్బియాలలో, పొంగి నాలల మీద గవ్వలు తేలినట్టు ఎవ్వన్నావో ఇలాల గొబ్బియాలలో, నా మదిలో చేరి నా మళ్ళీ ఆటలాడుతుందో ఎవ్వన్నావో ఇలాల గొబ్బియాలలో, గడియ కూడా నన్ను ఇడిసి ఉండలేనంటుంది, నాతో సరసాడుతుంది. గడియ కూడా నన్ను ఇడిసి ఉండలేనంటుంది, నాతో సరసాడుతుంది. తెల్లవారుతుంటే నాకు కలవరమనిపించింది, కలగన్నానని తెలిసింది. ఇక నాలో కూడా గిట్లనే కలలనే సరిపోతుంది, నాకైతే లేదు. ఒకసారి బయట వండుకున్నప్పుడు అన్నలాంటి కవిత్వాలు చదివినప్పుడు విన్నప్పుడు చుక్కలను చూస్తే అక్క చెప్పినప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. చుక్కలను చూస్తే వాట్సాప్లో మొత్తం సింబల్స్ తయారవుతున్నాయి, అన్ననేమో రాయమంటున్నాడు. చుక్కలను చూస్తే చుక్కలను ఒకసారి అరువాడగాలనేమో అనిపించింది. చుక్కలను అరువాడిగి ఏమన్నా చిన్న మామూలుగా చుక్కలు పెడితే ముగ్గు అవుతుంది, అవే చుక్కలు నేను కలుపుకొస్తే ప్రేమ కవిత్వం అవుతుంది మనం అనుకుంటున్నాను కూర్చొని. తర్వాత మెల్లగా ఇంతకుముందు నేను ఒకసారి వైజాగ్ పట్టుకపోయాను 2-3 సార్లు. ఆ బీచ్లో దునిపిస్తున్నప్పుడు అలలు వచ్చి కొట్టుకొని మాత్రం సన్న సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ గిట్ల ఏమని అడిగితే నా ప్రైజ్ కోసం ఒక పాట తయారు చేస్తుందేమో అనుకున్నా. ఇప్పుడు వచ్చింది అది కూడా. అట్లా నేను కూడా చిన్నగా ఎక్కడో ఒక దగ్గర పడిపోయిందేమో అని ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ పడిపోయింది ఎక్కడనంటే పడుకున్న రాత్రి సమయంలో వెన్నెల నన్ను ఆవహించింది. ఆ వెన్నెల ఆవహించినప్పుడు ఆ వెన్నెలనే చూసుకుంటున్నా. ఆ వెన్నెల ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత గోరుముద్దలు, చిన్నప్పుడు చెప్తుంటారు కదా, దా వెన్నెల నా పిల్లానికి గోరుముద్దలు పెడతాను. ఆమె రాదు, అది కాదు, ఈయన గోరుముద్దలు అబద్ధం చెప్పి పెట్టిండు. కానీ ఆ వెన్నెల ఆవహించి నాకైతే గోరుముద్దలు పెట్టి అదే వెన్నెల అదే చుక్కను చూపించి 2-3 కవిత్వాలు రాస్తే అమ్మాయి మారిపోయింది నా మనసులో. అమ్మాయి మారిపోయింది. మరి అమ్మ ఎక్కడుందో నాకైతే తెలియదు, కానీ మర్చిపోయినట్టే ఉంది, కానీ గుర్తొస్తుంది. అందరికీ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఆ గుర్తును కూడా గుర్తు చేసుకున్నందుకు, అందరు ఇంతమంది అవకాశం ఇచ్చి చూస్తున్నందుకు, పెద్దోళ్ళ ముందర ఈ ముచ్చట్లు చెప్తున్నందుకు తప్పో రైటో తెలియదు కానీ జై భీమ్. అంబేద్కర్ విగ్రహం స్టార్ట్ చేసినప్పుడు దిమ్మే స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రకాల ఇంకా పల్లెటూళ్ళలో ఎట్లుంటుంది అవన్నీ చూసి తిక్కలేసి కొందరు మాట్లాడే ఆలోచన. ఇప్పుడు ఇక్కడ అది పాడల్లో వద్దనంటే మనోడు వాడమంటున్నాడు. ఇక్కడ మొత్తం ప్రేమ నడుస్తుంది, మళ్ళీ అందులో యుద్ధం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరు పర్మిషన్ ఇస్తేనే. ఆ యుద్ధం ఏంటంటే ఎరకెందుకు లేదు అన్నా వీళ్ళకు అంటూ తెలియదా అన్నా, ఎరకెందుకు లేదు అన్నా వీళ్ళకు అంటూ తెలియదా అన్నా, వెనకటి మా తాత ఆరెపదును పెట్టి తోలు కర్రా చేసి చెప్పులు గుడితే గా నాటి పెత్తందాలు జోరు మీద వచ్చి సోకు మీద చెప్పులేసి సర్రున పోయేది, ఎరకెందుకు లేదు అన్నా వీళ్ళకు అంటూ తెలియదా అన్నా. ఇట్లా ఉంటుంది అన్న పాట. చరణం కూడా పడదా? ఇది మొత్తం ప్రేమతో ఆవహించుకున్నది కదా. ఎందుకని ఎనకెందుకు లేదు అన్నా వీళ్ళకు అంటూ తెలియదా అన్నా,
పశులగాసేది మనమే, గా పాలు విండేది మనమే, పాకల కాపల మనమే, గా కల్లంల కావలి మనమే. ఎరకెందుకు లేదు అన్నా ఇళ్లకు అంటూ తెలువదా అన్నా, గొర్రు నాగలి కొట్టి అంచులు తీసి శేను శిలకా చేసి గింజలు వండిస్తే, గా పందిన గింజలు షాట తూర్పల బట్టి గాదెల్ల సంచుల్ల నింపేది మనమే, గాదెల్ల సంచుల్ల నింపిన గింజలు బండి కొట్టుక ఇంట్లో వేసేది మనమే. మరి ఇన్ని మొత్తం మనమే చేస్తే కడప లోపలికోనికే ఫైటింగ్ అవుతుంది, మనం బయట పడేస్తారు. ఈ ఒక్క ఆలోచనతోనే ఈ పాట రాయాల్సి, దాని తర్వాత ఒక 4-5 పాటలు రాసుకోవాల్సి వచ్చింది. అవకాశం ఇచ్చినందుకు మా రాఖీకి, తర్వాత ఇక్కడ విన్న పెద్ద మనసు చేసుకొని విన్న పెద్దోళ్ళందరికీ థ్యాంక్ యూ. జై భీమ్, జై హింద్ సార్.